అరబ్ భాష చదువుకొని ఉంటారో భాషను, లేకపోతే పర్షియన్, ఈ 3 భాషల్లో ఏదో ఒక భాషను చదువుకొని ఉంటే యునానీ మెడికల్ కాలేజీలో సీటు లభ్యమయ్యేదానికి ఆస్కారము, చదువుకునేదానికి సులభతరం. అంటే ఇది చదువుకోకపోతే సీట్ రాదా అంటే చదువుకోకపోతే సీటు వస్తుంది, కానీ యునానీ మెడికల్ కాలేజీలో చేరిన తర్వాత సీటు వచ్చినప్పటికీ ఈ 3 భాషల్లో ఒక భాషను నువ్వు నేర్చుకున్న తర్వాతనే అసలు కథ లేకపోతావు. అంటే మళ్ళీ 1 సంవత్సరమో 2 ఏళ్ళలో ఆ భాష చదువుకోవాలా. నాడ దొరికిందని గుర్రం కొన్నాడు ఒకడు. గుర్రం దొరికితే నాడ కొంటే పర్వాలే, నాడ దొరికితే గుర్రం కొన్నాడు. యునానీ మెడికల్ కాలేజీలో చదువుకునే దానికోసము అరబ్ భాష వచ్చి ఉండాల, పర్షియన్ భాష వచ్చి ఉండాల, ఉర్దూ వచ్చి ఉండాల. నేను అడుగుతా ఉన్నా ప్రజలను, ఎవరైనా 100కి 90 మంది ఈ భాషలు వచ్చి ఉంటాయా? అరబ్ భాష వస్తుందా? పర్షియన్ భాష వస్తుందా? ఈ మన భాషలా ఉర్దూ భాష ఎంతమందికి వస్తుంది? ముస్లిం కమ్యూనిటీలో కూడా ఉర్దూ భాష అందరికీ రాదు. హిందీ వేరు, మన తురకం వేరు, ఉర్దూ వేరు. ఇది మనం నేర్చుకోవాలా. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వైద్య శాస్త్రానికి సంబంధించిన యునానీ వైద్య శాస్త్రానికి సంబంధించిన అన్ని పుస్తకాలు ఉర్దూలో ఉంటాయి. తెలుగులో ఉండవు, ఇంగ్లీష్లో ఉండవు, ఉర్దూలో ఉంటాయి. నోట్స్ అంతా ఉర్దూలోనే రాయాలా, బోధన అంతా ఉర్దూలోనే ఉంటుంది. ఇది ఎవరు చదువుకోవాలా మరి చెప్పండి ప్రజలారా? ఇది ఎవరికి అవసరం? ఇది ఎవరికి వీలవుతుంది? ఇంకా చెప్తా మీకు, నీట్ రాస్తారు. నీట్ రాసిన ప్రతి విద్యార్థి ఏం కోరుకుంటాడంటే ఎంబీబీఎస్ సీట్ కావాలని కోరుకుంటాడు జనరల్. ఆ మార్కులకు ఎంబీబీఎస్ సీట్ రాకపోతే నెక్స్ట్ ఏం కోరుకుంటారు? పశువులకు సంబంధించిన వైద్యం చేసేదాన్ని కోరుకుంటాడు. అది రాకపోతే ఏం కోరుకుంటాడు? హార్టికల్చర్ అంటాడు. అది రాకపోతే ఏమంటాడు? రేడియాలిస్ట్ అంటాడు. అది రాకపోతే ఇంకోటి అంటాడు మార్కుల ప్రకారం. ఇవన్నీ అయిపోతే చివరన స్క్రాప్ ఏది తెలిసిన? యునానీ స్క్రాప్. పోనీ ఈ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయని ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 26 జిల్లాలకు సంబంధించి 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించి 1,60,00,000 మంది కుటుంబాలకు సంబంధించి ఒక్క కాలేజ్ ఉంది ప్రజలారా. యునానీ కాలేజ్ ఒక్కటింది, ఒక్కటే. అది గవర్నమెంట్ కాలేజీ, ప్రైవేట్ కాలేజీలు లేవు, ఒక్కటే. అది కర్నూలులో ఉంది, ఇంకా ఆడలేదు ఈ ఆంధ్రప్రదేశ్ అనే భూమండలంలో. కారణం డిమాండ్ లేదు, కారణం చదవడానికి ఆసక్తి లేదు. చదవాలనుకునే వాళ్ళకు భాషతో సమస్య ఉంది. చదువుకున్న తర్వాత కావాల్సినంతవంటి భవిష్యత్తు లేదు. సీట్లు ఎన్నో తెలుసునా? సంవత్సరానికి 5 కోట్ల మంది ప్రజలకు 1,60,00,000 మంది కుటుంబాలకు సంబంధించి యునానీ మెడికల్ కాలేజీల సీట్లు సంవత్సరానికి 60. 1,60,00,000 కుటుంబాలకు 60 సీట్లు ఉన్నాయి. ఈ 60 సీట్లు కూడా అయిపోవంట. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా ఎంత గొప్ప కాలేజీ ప్రొద్దుటూరికి మా పెద్ద ఆయన సాధించి పెట్టినాడు. మన పిల్లలకు ఎటువంటి వైద్య శాస్త్రాన్ని అందించడానికి భవిష్యత్తుకు బంగారు బాట వేసినాడో. మరి ఒకరి మూతులలో ఒకరు కేకులు తినిపించుకోవచ్చో తినిపించుకోకూడదో ఇంకా ప్రజలే చెప్పాలమ్మ దీనికి. ఇది ఎవరు కోరుకోరు, ఎవరు ఇది తీసుకోరు. ఎవరికి తరంగానిది అక్కరకు లేనేది ఒక పదార్థాన్ని పెద్ద ఆయన ముఖాన కొట్టినారు. ఒక పదార్థాన్ని అట్ట కొడితే ఈ పొద్దుటూరు ప్రజలను మభ్యపెట్టేదానికి పెద్ద ఆయన ఆ పదార్థాన్ని దేవుని ప్రసాదము అమృతం అన్నట్టు కళ్ళకు అద్దుకొని తిని
మీరు కూడా ప్రసాదం ఇది దేవుని ప్రసాదం తినండి అన్నాడు. వాస్తవానికి అది చెడిపోయిన పదార్థం, అందరూ తిరస్కరించిన పదార్థం. దీనికి ఇంత ప్రచారం అవసరమా పెద్దాయన? సరే, ఏదైనా మంచిదే కదబ్బా, 60 అయినా 50 అయినా సీట్లు తెచ్చినావు యునాని మెడికల్ కాలేజీ, నేను కాదల్లే. నువ్వు సాధించినావా? నువ్వు సాధించలే. ఎవ్వరూ అడగనేది అట్ట మన ముఖాన కొట్టినారు. అది కూడా నువ్వు కాదు. ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉండారో సత్యకుమార్, ఆయన ప్రొద్దుటూరులో ఎప్పుడో సంసారం చేసినాడు కాబట్టి ప్రొద్దుటూరు మీద కొద్దిగా నాదని నుండి ఏదో ఇచ్చినా అనిపించుకోవాలని చెప్పి దేవుడు ఆశించలే కాబట్టి ఈ ముఖాన కొడదామని మన ముఖాన కొట్టాడు ఆయన. దీనికి నువ్వేదో చంద్రబాబు నాయుడు అడిగినట్టు కాదు. ప్రజలారా, ఈ కాలేజీని ఎవరు కోరుకోరు, ఎక్కడ కాలేజీ లేదు, ఉండబడిన ఇబ్బందులు ఇవి దీంట్లో ఉండేది. కానీ వాస్తవానికి ఎన్నికల కంటే ముందు పెద్ద ఆయన చెప్పినది, పెద్ద ఆయన కుమారుడు కొండారెడ్డి గారు చెప్పినది, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి నేను ఒక మెడికల్ కాలేజీ సాధించి పెడతాను అని చెప్పినాడు. ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరి తరఫున మీకు ఓట్లేసి గెలిచినారని మీరు అనుకుంటున్నారు కాబట్టి, నేనైతే అనుకోవడంలే, ఈవీఎం మిషన్లే, ఎన్నిసార్లైనా నా పాయింట్ అదే. మోసం చేసే గెలిచినారు మీరు, నిజాయితీగా గెలిచలే. మీరు ఎన్నిక కాబడినారు కాబట్టి ఏ రూపంలో కానీ ఎన్నికల కంటే ముందు మీరు ఇచ్చిన వాగ్దానం ఏమైతే మెడికల్ కాలేజ్ ఉందో, మీరు మెడికల్ కాలేజ్ తీసుకురావాలా. 2 ఏళ్ళు గడిచింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది, తీసుకురావాలా. మీరు మెడికల్ కాలేజీ మీరు తీసుకురాకుండా ఎవరికి అక్కరలేనిది, పిల్లలకు ఉపయోగపడేది, చదువుకోనేది మన ముఖాలు ఇసిరి కొడితే అది తీసుకొచ్చి ఇదేదో పెద్ద మేలు చేసినా అన్నట్టు చెప్పుకొని మెడికల్ కాలేజీ యొక్క చర్చను ముగించాలా అనుకున్నారేమో. కుదరదు, అది మీరు సాధించాల్సిందే. మెడికల్ కాలేజీ మీరు సాధించి తీరాల్సిందే. యునాని మెడికల్ కాలేజ్ ద్వారా మీరు మెడికల్ కాలేజ్ యొక్క సాధనను మీరు విస్మరించినామని అనుకుంటే మాత్రం కుదరదు. తప్పకుండా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇంకా ప్రజలారా, యునాని వైద్యం గురించి కూడా మీకు తెలియాలి. ప్రజలకు ఇది ఎంతవరకు మనకు ఉపయోగం, ఎంతవరకు ఉపయోగం కాదనేది కూడా మీకు తెలియాలి. అసలు యునాని అనే పదమే మన పదం కాదు, గ్రీకు పదం. అది గ్రీకు పదం. ఈ వైద్యమే గ్రీకు దేశంలో పుట్టింది, భారతదేశంలో పుట్టిన వైద్యశాస్త్రం కాదు ఇది. ఎక్కడో గ్రీకు దేశంలో పుట్టినటువంటి వైద్యశాస్త్రం. తర్వాత దాన్ని ఇస్లాం మతం డెవలప్ చేసింది. పర్షియన్స్ కానీ, అరబ్స్ కానీ, ముస్లిం కంట్రీస్ కానీ దాన్ని డెవలప్ చేసినాయి. ఇది అంతర్జాతీయ వైద్యశాస్త్రమా అని ఒకసారి పరిశీలిస్తే ప్రజలారా, ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు, కొన్ని దేశాల్లో మాత్రమే ఉంది ఈ వైద్యశాస్త్రం. ఇప్పుడు మనం ఎంబీబీఎస్ చదివినాము, రష్యాలో చదువు, అమెరికాలో చదువు, జర్మనీలో ఎక్కడ చదువు, మెడికల్ చదివితే కానీ ఎక్కడైనా వాడు డాక్టర్, ఎక్కడికైనా పోయి వైద్యం చేయొచ్చు. కానీ యునాని మెడికల్ చదివితే కొన్ని దేశాల్లో మాత్రమే వైద్యశాస్త్రం ఉంది. అంతర్జాతీయమైనటువంటి వైద్యశాస్త్రం కాదు, విలువ లేదు. పోనీలబ్బా, భారతదేశం వరకైనా మనం అనుకున్నాము, భారతదేశంలో ఉంది, జాతీయ స్థాయిలో ఉంది అనుకుంటే 6 రాష్ట్రాల్లో ఉంది భారతదేశంలో. ఆంధ్రప్రదేశ్లో ఒక కాలేజీ, తెలంగాణలో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, ఢిల్లీలో, ఉత్తరప్రదేశ్లో. ఇంకా భారతదేశంలో ఎక్కడ లేవు ఈ కాలేజీలు. ఈ యునాని మెడికల్ సీట్ సంపాదించుకొని చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే వీళ్ళు పెద్ద పెద్ద సర్జరీలు చేసే అర్హత కూడా లేదు. పెద్ద పెద్ద సర్జరీలు, నేను కాన్పు చేయొచ్చా, నేను కడుపు కోవచ్చా, నేను కిడ్నీని కడుపు కోవచ్చా, లేకుంటే పేగులకు ఏదైనా ఇబ్బంది వచ్చి కడుపు నొప్పి వచ్చి నేను చేస్తా, ప్రాంకియాస్ లేవు. మీరు పెద్ద పెద్ద సర్జరీలు చేసే అధికారం కూడా వీరికి లేదు. చిన్న చిన్న సర్జరీలు చేయొచ్చు. అంటే పిరేకు గుల్లలేసింది, ఏడా పిరేకు ఒడగుల లేసలే సార్, అది ఒడగుల తెంపు పెట్టడం, ఎర్రమట్టి పట్టిస్తాను చూడి, అట్లాంటి సర్జరీలు చేయొచ్చు వీళ్ళు. ఈ వైద్య శాస్త్రానికి సంబంధించి ఇది ప్రధానంగా ఎట్టుంటుంది వైద్యశాస్త్రం అంటే, మొక్కల మీద లేకుంటే ఖనిజాల ద్వారా జంతువుల యొక్క మూలాల నుంచి తయారు కాబడిన ఔషధాలు ఇవి.
మొక్కల్లో నుంచి సహజమైన ఔషధాలు ఏవైతే ఉంటాయో అవి తీసుకుని తయారు చేయాలి. లేదంటే భూమిలో దొరికే ఖనిజాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా, లేదంటే జంతువుల యొక్క మూలాల నుంచి, వీటి నుంచి మందులు తయారు చేయాలి. ఈ వైద్య శాస్త్రం అంతా ప్రధానమైన దృష్టి దేని మీద పెడతారంటే ప్రజలారా, జీవన శైలి మీద పెడతాది ఈ వైద్య శాస్త్రం. అంటే పొద్దున్నే లేయి, 1 గంట ఎక్సర్సైజ్ చేయి, వ్యాయామం, ఆహార నియమాలు, జీవన శైలి, శరీరం శుద్ధిపరచుకోవడము, సహజమైన ఔషధాలు, ఇది వైద్య శాస్త్రం. ఇంతే దీంట్లో ఉండేది. ఇంకా దీనికి వైద్యం ఎటు చేయాలా? నేను చెప్పినా కదా, ఈ ఖనిజాల ద్వారా కానీ ఔషధాలు తయారు చేసినట్టు, లేకుంటే జంతువుల మూలాల నుంచి తయారు చేసిన ఈ మందులు ఇస్తారు. లేదంటే స్నానం ద్వారా చికిత్స చేస్తారు. స్నానం చేసి, తెలుసు కదా, స్నానం చేసి చిన్నగా గోరువెచ్చని నీళ్ళు మెల్లిమెల్లిగా పడతా అంటే నడుము మీద నేడబడితే అట్లా నడుమును దీన్ని ఒక చికిత్స అంటారు. మనకి ఏదైనా అరికాలందుకు గుల్లలు గిల్లలు వేసే చేపలు ఇడిచి నీళ్ళలో కాలు పెడతాం. దేనికి? వైద్యం. అట్లనే ఈ వైద్య శాస్త్రంలో జలగలతో వైద్యం చేస్తారు. జలగలతో ఇట్లాంటి వైద్యం. దీని జీవనశైలి ఇది, దీని వైద్య శాస్త్రం ఇది. ఇది పుట్టింది గ్రీకులో. ఈ పర్షియన్ భాష చదివి ఉండాలా. మరి కామనూళ్ళు ఎంతమంది పర్షియన్ చదివినారో, మా దర్శనాలపల్లిలో ఎంతమంది అరబ్బు చదివినారో, మా గడిచిపాటి లక్షిదమ్మ వాటిలో ఎంతమంది ఉర్దూ చదివినారో పెద్ద ఆయన చెప్పాలా. మరి ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం లేదబ్బా. ఒక్కరికి ఉపయోగం ఉంది. ఒకే ఒక్కడికే ఉపయోగం ఉంది. చక్కని ఉపయోగం. వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి, ఆయనతో పాటు ఆయన పార్ట్నర్ అయినటువంటి పర్లపాడు మహేశ్వరరెడ్డి, వీళ్ళిద్దరికీ ఉపయోగం. ఏం ఉపయోగము? ఈ కాలేజీ కానీ ఒకవేళ దేవుని దేవల వాళ్ళు ఏదో జీవో ఇచ్చినామన్నారు, జీవోలకే పరిమితం అని నేనంటానా? కాదు, సాధించి పెడతామంటే 10 ఎకరాలు కావాలన్నారు. ఆ 10 ఎకరాలు కామనూరు గిమనూరు ఏడన్నా వాళ్ళకి ఇష్టమైన చాట చూసుకుంటే ముందే ఆడేదన్నా భూములు కొనుక్కోవడము, ఏదైనా సెటప్ చేసుకుంటే విలువలు పెరిగేదానికి. ఆ తర్వాత ఆ 70 కోట్ల కాంట్రాక్ట్ ఎవరు వేయకుండా కొండారెడ్డి దౌర్జన్యం చేస్తా అని చెప్పినాడు కదా, దౌర్జన్యం చేసి ఆయన తీసుకొని 30 ఆయన పెట్టుకొని పావలా పర్లపాడు మహేష్కి ఇచ్చి ఆ 70 కోట్లకు నాసిరకం పనిచేసి అక్కడ భూములు కొని ఆస్తులు పెంచి ఫైనల్గా లాభం ఎవరికి? వరదరాజిరెడ్డి కుమారునికి, 2వ ఎమ్మెల్యేకు, పర్లపాడు మహేశ్వరరెడ్డికి ఉపయోగం. ఇంతకు తప్పితే ఎవరికి దీనివల్ల రాగిన 50 పైసంత ఉపయోగం లేనే లేదనేది స్పష్టతగా చెప్తాను నేను. దాంట్లో ఎక్కడే కానీ మళ్ళీ నాకు అనుమానం కూడా లేనే లేదు. ఈ జబ్బుల గురించి కూడా గ్రీకు వాళ్ళు చెప్పేది ఏంటంటే గన, మన శరీరం ఎప్పుడైతే సహజ సమతుల్యంలో ఉండదో అప్పుడు ఆరోగ్యం చెడిపోతుంది అని చెప్తుంది ఈ శాస్త్రం. మన లోపల ఆర్గాన్ అంత ఫంక్షనింగ్ ఏమైతే ఉన్నాయో, కిడ్నీ కావచ్చు, లివర్ కావచ్చు, లంగ్స్ కావచ్చు, హార్ట్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, ఇవన్నీ ఏమైతే ఉన్నాయో ఈ ఆర్గాన్ అన్నీ కూడా సహజమైనటువంటి సమతుల్యంలో ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఇది మనందరికీ తెలిసినదే. ఈ సహజమైన సమతుల్యం చెడిపోతే అప్పుడు జబ్బులు వస్తాయి. అప్పుడు జబ్బులు వస్తే దీనికి ఈ యునాని చేసేది ఏంటంటే కనుక, జీవనశైలి విధానం మార్చు, వ్యాయామం చేయి, జలగలతో చేయి, స్నానంతో చికిత్స చేయి, లేకపోతే తిండి తిప్పలు మార్చు, లేకపోతే ఏదైనా ఔషధాలు కావాల్సింటే జంతువుల నుంచి తయారు చేసేది, ఇవి అంతకు మించి చేసింది లేదు. వీళ్ళు డాక్టర్ అని కూడా, ఎంబీబీఎస్ డాక్టర్ అన్నట్టు కూడా డాక్టర్ అని అన్నారు. యునాని డాక్టర్ అనాలా, యునాని డాక్టర్ అనాల్సిందే, డాక్టర్ అనే దానికి కూడా లేదు. ఇంకా కరెక్ట్గా ప్రభుత్వం భాషలో చెప్పాలంటే ప్రభుత్వం దాంట్లో ఉంటుంది ఆయుష్. విన్నారు కదా, ఆయుష్ డాక్టర్ అంటారు. ఈ యునాని మెడికల్ కాలేజ్ యొక్క నియమాలు, నిబంధనలు, ఈ సీట్లు, ఈ కథ అంతా కూడా ఆయుష్ పరిధిలోనే వస్తాయి. ఆయుష్ యొక్క పరిధిలోనే వస్తాయి ఇవన్నీ కూడా. ఆయుష్ వైద్య వ్యవస్థలో భాగమే ఇవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు. దీన్ని వైద్యం చేసేది కూడా నేను చెప్పినట్టు ఏంటంటే, ఎట్లా జబ్బు వచ్చింది, యునాని డాక్టర్ ఏం చేస్తాడంటే ఇన్ని చెప్తే కూడా ఏది భయ రాష్ట్రంలో తమాషగా పదాలు తమాషా చెప్పాలి స్వామి, నేను ఉండేదే చెప్తానా. కప్పింగ్ థెరపీ చేస్తారు. ఏది కప్పింగ్ థెరపీ అంటే ఆడినా అదొక థెరపీ. మసాజ్ చేస్తారు. మసాజ్ బ్రహ్మాండంగా ఉంటుంది. తొమ్మిది అంటే బలి ఉంటుందిలే, చూని అట్లా నరాలు అట్లా అట్లా ఏడో స్వర్గంలో పోయినట్టు ఉంటుంది అన్నమాట. మసాజ్ చేస్తారు. వ్యాయామం చేయమని చెప్తారు. స్నాన చికిత్స చేస్తారు. జలగల చికిత్స చేస్తారు. ఇవి వైద్యం.
ఇది యునాని మెడికల్కి సంబంధించి ఉండేది. ఇప్పుడు ఎప్పటి ప్రజలారా, ఎవరికెవరికి ఇది లాభమో ఎవరికెవరికి నష్టమో? ఈ ప్రొద్దుటూరులో ఉండే పిల్లలకి ఏమైనా లాభమా ఇది? నేను అడుగుతా ఉన్నా, మీకు పర్షియన్ వచ్చా? అరబ్ వచ్చునా? ఉర్దూ వచ్చునా? డాక్టర్ అంటారా? శస్త్రచికిత్స చేస్తావా? పిల్లల భవిష్యత్తు బాగుంటుందా? కాలేజీలు ఉన్నాయా? ఒక కాలేజీ ఉంది, 60 సీట్లు ఉన్నాయి, అవి కూడా అమ్మడబోవు. ఇది తెచ్చి పొద్దుటూరు నియోజకవర్గంలో మా పిల్లల నెత్తిన కిరీటం పెట్టినట్టు మీ ఫోజులా? మీరు బాగుపడేదానికే ఇది? మీరు ఆ చుట్టుపక్కల స్థలాలు కొనుక్కొని లాభపడేదానికి, అది కాంట్రాక్ట్ తీసుకొని మీరు లెక్క 10 కోట్లు 20 కోట్లు సంపాదించుకునేదానికి, స్థలాలు కొని 100 కోట్లు సంపాదించుకునేదానికి మీకు ఉపయోగం తప్ప ఈ నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ ఏ ఒక్కరికి ఉపయోగం లేదు. వీడికి ఈ పేజీ మూసేసి ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీ ప్రకారం మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి కూడా పెట్టినట్టు. పెట్టకపోతే నేను ఒప్పుకోను. మిమ్మల్ని ప్రశ్నిస్తానే ఉంటా. తీరా దగ్గరకు వచ్చిన తర్వాత 28 కూడా మీరు సాధించలేకపోతే 28 సంవత్సరంలో ఈ ఊర్లో నియోజకవర్గంలో ఉండే విద్యార్థులతో పెద్ద స్థాయిలో కూడా ఉద్యమం కూడా చేస్తా. మీరు చెప్పినారు కాలేజ్ చేస్తామని తేవాలా. నాకు అనిపిస్తుంటా అది పెద్ద ఆయన చూసినప్పుడు. ఉట్టికి ఎగరలేరమ్మ, స్వర్గానికి ఎగిరిందంట. నువ్వు అద్దాలే ఇది తెచ్చినా అంటున్నావు. మన ఊళ్ళో చెప్పిన పాత సామెతలే చెప్పాలా నేను. ఇంకా పెద్ద ఆయన చెప్పేది ఏంటంటే, ఇంకా మెడికల్ కాలేజ్ తేలే, ఏదో ఒకటి లెబ్బా తెచ్చినా సర్దుకోండి. ఇంకా ఏముంది, ఇంకా యునాని దాంట్లో మెడికల్ ఉంది, దీంట్లో మెడికల్ ఉంది, దాంట్లో మెడికల్ ఉంది, దీంట్లో మెడికల్, సరిపోలే ఇంకా సర్దుకోండి, ఏదో ఒకటి తెచ్చినాలే. యామగుడు దిక్కు లేకపోతే అక్కమ్మగుడే దిక్కు. ఏం చేస్తాం? పెళ్ళి చేస్తాం మళ్ళీ బావకే ఇచ్చి. ఇది అంతే, ఇంకా ఏది గతి లేదు. మీ ముఖాన్ని యునాని ఒక్క పిల్లోనికి కూడా ఈ ఊర్లో ఉపయోగం జరగదు. నేను చెప్పినది అసత్యమైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా పత్రికా ప్రకటన సత్యమేదో చెప్పాలా. ప్రజలు వాస్తవ సత్యాన్ని గ్రహించమని కోరుకుంటా ఉన్నా. వరదరాజరెడ్డి గారి యొక్క జిమ్మిక్స్ను గమనించమని కోరుతూ సెలవు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.